ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే భక్తుడు ద్వితీయ ఉపదేశ కాండాన్ని వ్రాశాడు. ఎవరికి అనగా, ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు లెక్కించబడిన జనాభా సంఖ్యలోని కాల్బలమునకు చందనివారు రెండవ జనసంఖ్యలో లెక్కించబడినటువంటి నూతన తరపు వారికి ద్వితీయ ఉపదేశకాండం రాశాడు. నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండాల్లో ఉన్న చరిత్ర రెండవ పర్యాయము జనాభా లెక్కలో లెక్కించబడిన నూతన తరం వారు పరిపూర్ణంగా ఎరిగి లేరు. బికాజ్ ఆఫ్ దేర్ ఏజ్ గ్రూప్, వారు వయో పరిమితిని బట్టి. 40 ఏళ్ల యాత్ర. ఆ 40 ఏళ్ల యాత్రకు సంబంధించిన చరిత్ర కాలంలో రెండవ జనసంఖ్యలో లెక్కించబడిన వారి యొక్క వయస్సు 20 తోటే ప్రారంభం, కాల్బలం వయసు 50తో ముగింపు. కనుక చాలా మంది న్యూ జనరేషన్ పీపుల్ హూ డజంట్ నో ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ఇట్స్ డెలివరెన్స్, రెడ్ సీ, ఎర్ర సముద్రం, ఐగుప్తు, దాని విడుదల, అద్భుతాలు, ఆశ్చర్యాలు, పండ నుండి నీళ్లు, ఇవి ఎరుగినటువంటి ఒక తరం వచ్చింది కదా. ఆ తరం వాళ్లకు మళ్ళా అగైన్ హీ రీరైట్ మళ్ళా రాశాడు. అది రెండవ ఉపదేశంగా వాళ్ళకు వచ్చింది అన్నమాట. దానిలో చెబుతున్నది ఏమిటంటే, దేవుని గురించి మాట్లాడుతూ వారికి ఎందుకు అంతకాలం పట్టింది, ఆనాడు ప్రారంభమైన వాళ్ళల్లో యెహోషువ, కాలేబులు తప్ప ఎవ్వరూ కూడా ఈ రెండవ తరం వారితో యాడ్ అయ్యి కనాను దేశంలో పోరని చెప్పి దేవుడు చెప్పాడనేది మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేశాడు మోషే. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మెటీరియల్ మనకు ద్వితీయ ఉపదేశకాండం 1వ అధ్యాయంలోనే కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా నేను మీతో చెప్పాలని ఆశపడుతుంది ఏమిటంటే, మోషే దేవుని గురించి ఏం చెబుతున్నాడు. దేవుడు వాగ్దానము నెరవేర్చువాడు. పాపమును బట్టి మొదటి తరపు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు దేవుడు నాశనం చేసినప్పటికీ, తాను పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలు నూతన తరం వారిని కనానుకు నడిపిస్తున్నాడు. దట్ మీన్స్ ద గాడ్ హూ ఫుల్ఫిల్స్ హిస్ ద ప్రామిసెస్. తన వాగ్దానాలను తాను నెరవేర్చేటువంటి వ్యక్తిత్వం గలవాడు దేవుడు. మేము ఆయన చేత విమోచించబడ్డాం, వాగ్దానం పొందాం, కానీ మేము ఆయన విశ్వసించలేదు, ఆయనకు లోబడలేదు. అందుకు ఆయన మా పక్షంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. వాగ్దాన భూమిలోకి పోరు మీరు అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చాడు. మమ్మల్ని మళ్ళా వెనకకు తిరిగి అరణ్య మార్గం, ఎర్ర సముద్రం వైపు వెళ్ళండి అని చెప్పి కోపగించుకున్నాడు. కాబట్టి మేము అక్కడక్కడే తిరుగుతూ వచ్చాము. ఈ 40 ఏళ్లలో అందరూ రాలిపోయాం. మీరు మోయాబు మైదానాలు దాటి, యొర్దాను దాటి కనానులో ప్రవేశించడానికి మీరు ప్రయాణం అయ్యేటప్పటికీ కాలేబు, యెహోషువ మరియు నూతన తరం తప్ప ఇంకెవరు అందులోకి రారు. లెక్కించబడిన 6 లక్షల మొదటి కాల్బలంలో ఎవరు రారు, ఆ ఇద్దరు మినహా అని చెప్పిన సందర్భాన దేవుని గురించి, దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకునేవాడు అనేటువంటి సత్యాన్ని చెప్పాడు. అంతేకాక వారికి నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడంటే, దేవుడు భయపడవద్దు అని మాకు, దిగులు పడవద్దు అని మాకు
అభయహస్తాన్ని ఇచ్చిన దేవుడు అని నేర్పిస్తున్నాడు. ఎందుకు అభయహస్తం ఇవ్వాల్సి వచ్చింది దేవుడు అంటే, మేము ఒక తప్పిదం చేశాం, వేగువారి మాటలకు భయపడ్డాం. ఎష్కోలు లోయలో ఉన్నప్పుడు వేగు చుట్టానికి 12 మందిని పంపించాం. దేవుడు అమోరీయుల దేశం మాకు ఇస్తున్నాడు అని ఆయన ప్రకటించినప్పుడు వేగు చుట్టానికి పంపిస్తగా 10 మంది వచ్చి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆకాశమును అంటుచున్నటువంటి మహా కట్టడాలు అన్నారు వాళ్ళు. అనాకీయులు ఉన్నత దేహులు, వాళ్ళతో మనం పోట్లాడలేము అన్నారు. అంతే, మా గుండెలు కరిగిపోయాయి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ సెప్టెంబర్ 11 అల్ఖాయిదా వారు విమానాలు ప్రయోగించి కూల్చేశారు. 165 అంతస్తులు ఆ టవర్స్. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అని ఒక టవర్ ఉంది దుబాయ్లో. అది ప్రపంచంలో కల్లా అతి ఎత్తైనటువంటి టవర్. ఆకాశంలోకి ఉంటుంది అది. ఇప్పుడు ఇది మన బాంబేలో కూడా మోర్ దెన్ 30, 40, 40 అంతస్తులు పైగా ఉన్నటువంటి టవర్స్ ఉన్నాయి. ఆకాశానికి అంటుతోంది. అమెరికా దేశంలో 150, 200 అంతస్తుల భవనాలు. ఆ భవనాల్లో డిఫరెంట్ లిఫ్ట్స్లో పైకి పోవాలి. 1 నుంచి 50కి ఒక లిఫ్ట్, 50 నుంచి 100కి ఒక లిఫ్ట్, అట్లా వెళ్ళేటువంటి లిఫ్ట్స్ ఉంటాయి. ఈ వివరణ మమ్మల్ని కంగారు పెట్టింది. ఏమిటి ఆ టెక్నాలజీ, ఏమిటి ఆ భవనాలు, ఏమిటి ఆ గొప్పదనం, ఏమిటి ఆ బలం, ఏమిటి? అది చూచినటువంటి మేము ఏం చేశామంటే భయపడ్డాం. అక్కడ మాకు దేవుడు అభయహస్తాన్ని ఇచ్చాడు. యు షుడ్ లెర్న్ అబౌట్ గాడ్, that who is fulfilling the promises and also gives us a great courage. గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. భయపడకండి, దిగులు పడకండి అనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అది he wants to introduce to them the God of the nation. ఆ దేశానికి దేవుడు ఎవరు? వారిని ఏర్పరిచింది ఎవరు? వారి రాజ్యంగా ఏర్పరిచింది ఎవరు? వారికి తెలియాలి. మా దేవుడు మాతో చెప్పాడు, భయపడకండి, నేను స్వాధీనం చేస్తాను. ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. చూడండి, ఒక కుమారుణ్ణి ఒక తండ్రి చంకన ఎత్తుకొని తీసుకొస్తాడు. ఆ కుమారుడు ఏం చెయ్యక్కర్లా. he will reach the place where his parents wanted to reach that boy. ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాలని తల్లిదండ్రులు కోరారు. ఆ పిల్లాడు ఎత్తుకొని అక్కడ తీసుకెళ్ళి పెడతారు. పిల్లాడికి శ్రమ ఏముంది ఇందులో? పిల్లవాడు చక్కగా చక్కలో కూర్చున్నాడు. ఆ తండ్రి తీసుకుపోయాడు. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మీరు చేసింది ఏముంది? అంతా ఆయనే చేశాడు. ఒక తండ్రి కుమారుని చక్కబెట్టుకొని వచ్చినట్టుగా మిమ్మల్ని తీసుకొచ్చేసాడు. అయినా నమ్మలేదు, అయినా గొడిగారు, అయినా నమ్మలేదు, అయినా విశ్వసించలేదు. అందుకే రాలిపోయారు వాళ్ళు. అయితే మీరైతే తెలుసుకోండి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని కూడా చక్కబెట్టుకొని తీసుకెళ్తాడు. కాబట్టి భయపడకండి, అధైర్యపడకండి, దిగులు పడకండి. మన దేవుడు తన వాగ్దానమున ఒక దైవ సన్నిధిని వారికి ఇస్తున్నాడు. హిస్ ప్రెజెన్స్ వాజ్ ప్రామిస్డ్ టు దెమ్ ఇన్ దేర్ జర్నీ, ఇన్ దేర్ ఫ్యూచర్ లైఫ్. వారి భవిష్యత్తు జీవితానికి అన్ని యుద్ధాలు ఎదుర్కోబోతున్నారు.
ఆ యుద్ధాలు ఎదుర్కోబోతున్నప్పుడు దేవుడు ఇస్తున్న అభయహస్తం ఏమిటంటే, నేను మీతో ఉన్నాను, మీ శత్రువులతో గతంలో యుద్ధం చేశాను నేను, మీరు చూశారు, భవిష్యత్తు యుద్ధాలు కూడా నావే అని చెప్పాడు. దాట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. గతంలో యుద్ధం చేయటం కాదు, భవిష్యత్తు యుద్ధం కూడా చేసేవాడు అయి ఉండాలి మన పక్షంగా. గతంలో చక్కనెత్తుకు రావటం కాదు, ముందుకును చక్కనెత్తుకుని పోవాలి. అది మనకు కావాల్సింది. We don't want the historical events. We want to see the futuristic blessings. ఏదో అప్పుడు అట్లా చేశాడు, ఆ కాలం అట్లా అయింది, ఈ కాలం ఇట్లా అయింది చెప్పుకుంటే ఏమిటి ప్రయోజనం? నాకు ఇప్పుడు ఏమవుతుంది, నా భవిష్యత్తు నాకు భరోసా ఏమిటి అనేది కావద్దా? ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా కావాలి. అది దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. దాట్ ఈజ్ అవర్ గాడ్. అది మన బైబిల్లోని దేవుడు. తర్వాత మరొక మాట చెబుతున్నాడు, గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. ఈ మాట చాలా మనకు ఆదరణ ఇవ్వాలి. మనం పోరాటాల్లోకి వెళ్ళబోతున్నాం. మన భవిష్యత్తు మనము ఆర్థికంగా పోరాడాల్సి ఉంటుంది, అనారోగ్యాలతో పోరాడాల్సి ఉంటుంది, సమాజంతో పోరాడాల్సి ఉంటుంది, పాపంతో పోరాడాల్సి ఉంటుంది. చాలా పోరాటాలు ఉంటాయి. శత్రువులతో పోరాడాల్సి ఉంటుంది. ఎన్నో 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 పోరాటాలు. వాటిని తలుచుకుంటే ఈ గదిలో కూర్చొని భయం వేస్తుంది. కానీ ఆ పోరాటాల్లో దేవుడు పోరాడతాడు, మనం కాదు అంటే ఊరట కలుగుతుంది. కనుక దేవుడు నీ పక్షంగా పోరాడేవాడు. ఇవన్నీ కూడా న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తునందు నెరవేరాయి. వాగ్దానం చేశాడు, భయపడొద్దని చెప్పాడు, సంకనెత్తుకుపోతానని చెప్పాడు కదా. మరలా యుద్ధం నేనే చేస్తాను నీ పక్షంగా అని చెప్పాడు. గ్రహిస్తున్నారా? గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు యుద్ధం చేస్తాడు, నీకు యుద్ధాన్ని నేర్పుతాడు, నిన్ను విజయవంతుని చేస్తాడు. ఈ దేవుడు తెలుసుకోవాలి మనం. ద గాడ్ హూ కెన్ ఫైట్ ఫర్ అస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. మన పక్షంగా మన కొరకు యుద్ధం చేసే ఒక దేవుడు ఉన్నాడు. We don't need to go to him for begging again to fight for them. Fight for us. మన కొరకు యుద్ధం చేయమని మరి పదే పదే వెళ్ళి అడగాల్సిన పని లేదు. ఆయనే ఫైట్ చేస్తాడు, ఆయనే ఫైట్ చేస్తాడు. ఎందుకంటే అది వాగ్దానం. He behaves because what he is. ఆయన తాను ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ప్రవర్తించేటువంటి వాడు. మనల్ని బట్టి కాదు, మన పరిస్థితి బట్టి కాదు, తన గుణశీలాన్ని బట్టి. కాబట్టి ఆయన యుద్ధం చేస్తాడు. తర్వాత మరొక మాట ఏం చెప్పాడంటే, మీకు త్రోవ చూపించి మీకు గుడారాలు వేయవలసిన స్థలాన్ని మీకు సిద్ధపరిచేటట్లు మీకు ముందర నడిచాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్! మీకు ముందర నడిచేటువంటి దేవుడు ఈ దేవుడు. మోసే డిపార్ట్ అయిపోతాడు, ఇక ద్వితీయ ఉపదేశకాండం ఇచ్చాడు అని అంటే ఇక అతని స్టోరీ అయిపోయినట్టే. చనిపోబోతున్నాడు మోసే, అది అతనికి తెలుసు. మోసే చనిపోబోతున్నాడు, అది అతనికి తెలుసు. చనిపోయే ముందు ద్వితీయ ఉపదేశం ఇచ్చేస్తున్నాడు కొత్త తరానికి. ఆ ద్వితీయ ఉపదేశంలోనే చెప్పేస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? మీ ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా. గతాన్ని వ్యక్తపరుస్తూ మీ ముందర నడిచిన యెహోవాను మీరు విశ్వసించలేదు. గత తరం మీ ముందర నడిచిన యెహోవా ఎట్లా ముందర నడిచాడట? మీకు త్రోవ చూపుతూ నడిచాడు. మీరు గుడారము వేయవలసిన స్థలాలు తెలుసుకున్నట్లు నడిచాడు. మీరు సిద్ధపరచుకున్నట్లు నడిచాడు. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఇంకేం చేయాలి?
ఇంకా ఏం చేయాలి దేవుడు? ఆహారం లేదంటే మన్నా ఇచ్చాడు, మాంసం లేదంటే పూరేళ్ళు ఇచ్చాడు, నీరు లేదంటే బండ నుండి నీటిని ఇచ్చాడు, మోషేను నాయకుడికి ఇచ్చాడు, తన సన్నిధి వారితో రానిచ్చాడు, వారి శత్రువులతో యుద్ధం చేశాడు, వారి గుడారాలకు వారిని నడిపించాడు. ఇన్ని ఆ దేవుడు చేస్తుంటే ఆ దేవుడు నాకొద్దు, నేను నమ్మను అన్నారు మొదటి తరం ఇజ్రాయేలీలు. మొదటి జనసంఖ్యకు వచ్చిన ఇజ్రాయేలు దేవుడిని నమ్మటానికి ఇష్టపడలేదు. ఆ కారణం చేత వారు నష్టపోయారు. అందుకే దేవుడు వారిని ఎర్ర సముద్ర మార్గాన్ని తిరిగి వెనక్కపోండి అని చెప్పి పంపించేశాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 40 వచనం అదే చెబుతోంది. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యానికి ప్రయాణం చేయండి. ఏ అరణ్యాల్లో నుండి అయితే వాళ్ళు దాటుకుని వచ్చారో మరలా ఆ అరణ్యాల్లోనికే ఆ మొదటి తరపు ఇజ్రాయేలు వారిని, జనసంఖ్యకు చెందిన వారిని పంపించాడు. అలా మేము అక్కడక్కడ తిరిగి 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మీకు నేను రాస్తున్నాను, మీరు వెళ్ళబోతున్నారు. యెహోషువ నాయకత్వంలో మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. మీ దేవుని గురించి తెలుసుకోవాలి. మీ దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత మాట విలువ ఇస్తాడో, ఎంత న్యాయవంతుడో, నీతివంతుడో, సత్యవంతుడో, యథార్థవంతుడో మీరంతా తెలుసుకోవాలి. Because the same God is going to dwell with you and walk before you. మీ ఎదుట నడిచి మీతో నివసించు దేవుణ్ణి మీరు మీతో తీసుకుని పోబోతున్నారు. ఆయన మిమ్మల్ని తీసుకుని పోబోతున్నాడు. You all should be careful before him. ఆయన ఎదుట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎదుట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ప్రామిస్ కీపింగ్ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్, ఎక్నాలెడ్జ్ హిమ్, ఆయన గుర్తెరగాలి. అది చెబుతున్నాడు మోషే ఇశ్రాయేలీ నూతన తరం వారికి దేవుని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాడు. గ్రేట్ ప్రిన్సిపల్ చెప్పాడు. విశ్వాసం ఉంచి విధేయత చూపిన వారు వాగ్దాన భూమిలోనికి వెళతారు. విశ్వాసము ఉంచని వారు వాగ్దాన భూమిలోనికి వెళ్ళరు. ఈ ప్రిన్సిపల్ మనం చూసినప్పుడు మోషే వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళాడా వెళ్ళలేదా? అహరోను పరలోకానికి వెళ్ళాడా వెళ్ళలేదా? మిరియాము పరలోకానికి వెళ్ళిందా వెళ్ళలేదా? ఈ ప్రశ్నలు మనకు రావాలి. ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు వాళ్ళు. బికాస్ దే ఆర్ బిలీవర్స్, దే ట్రస్టెడ్ గాడ్. దేవుడిని నమ్మారు. వారు అవిధేయతను బట్టి వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయారు. కృపచేత వెళతారు, కృపచేత ఖచ్చితంగా వెళతారు. ద సేమ్ ప్రిన్సిపల్ ఇన్ న్యూ టెస్టిమెంట్, సేమ్ ప్రిన్సిపల్. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన వెంబడించినటువంటి వారు అవిధేయత చేత కొన్ని వాగ్దానాలు పొందలేకపోతున్నారు. పరలోకాన్ని కాదు. Materialistic blessings on the earth may not be received by the disobedience of a believer. విశ్వాస యొక్క అవిధేయతను బట్టి భౌతిక సంబంధమైన కొన్ని విశేషమైన ఆశీర్వాదాలు మిస్ అవుతారు. గొప్ప రివార్డ్స్ మిస్ అవుతారు, ఆనందాన్ని మిస్ అవుతారు. అయితే పరలోకాన్ని కాదు. విశ్వాసం ఉంచినటువంటి వాడు అవిధేయుడైనప్పుడు కృపచేత ఆ అవిధేయతను మన్నించి ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్తాడు దేవుడు. కనుక ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్ ఆన్ ద లార్డ్ అలోన్. దేవునిపై వారు ఉంచిన విశ్వాసం ప్రాధాన్యం, క్రియ ప్రాధాన్యం కాదు. విశ్వసించిన వాడు నీతిమంతుడు అవుతున్నాడు. ద సేమ్ ప్రిన్సిపల్ వాజ్ కంటిన్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ యాడమ్. ప్రారంభం నుండి, ఆదాము నుండి కూడా విశ్వాసం వల్లనే మానవుడికి రక్షణ.
నాట్ త్రూ ఎనీథింగ్. అందుకనే అబ్రహాము నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అనే దాన్ని అక్కడనే మనకు పౌలు గారు రాశాడు గలతీలో అబ్రహాముని గురించి. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అన్నాడు. కనుక దేవుని యందలి విశ్వాసమే పరలోకానికి చేరుస్తుంది. విశ్వసించిన వారి యొక్క అవిధేయతలు వారికి దేవుని యొక్క అద్భుత బహుమానాలను పోగొట్టుకునేట్టు చేస్తుంది. ఆ పాఠం మనం ఈ యొక్క గ్రంథంలో నేర్చుకుంటాం. ఉదాహరణ కాలేబుని చూపించాడు దేవుడు. విశ్వసించారు, విశ్వసించిన తరువాత ఏం చేశాడట? పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాడు గనుక అతడు దానిని చూస్తాడు. అందుకే మారు మనసు లింకప్ విశ్వాసానికి. మారు మనసు పొందక పాపంలోనే ఉంటే విశ్వసించిన వాడు విడుదల యొక్క భాగ్యాన్ని, స్వేచ్ఛను, అధికారాన్ని అనుభవించలేడు. కాబట్టి పాపము నుండి వెలుపటికి రావాలి. లేకపోతే క్రీస్తు యేసునందు పసిపిల్లల వల్లనే మన జీవితాలు ముగిసిపోతాయి. గుర్తుపెట్టుకోండి. కనుక పూర్ణ మనసుతో యెహోవాను వెంబడించాడు. పూర్ణ మనసుతో వెంబడించాడంటే పూర్ణ మనసుతో విశ్వసించాడు అనే అర్థం మనం తెలుసుకోవాలా. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాలేబు 80 ఏళ్లవాడు, యెహోషువతో ఈక్వల్ కాంటెంపరర్. అటువంటి కాలేబు ఎట్లా పోయాడు ఆ యొక్క కనాను దేశానికంటే? బై ప్లీజింగ్ గాడ్ త్రూ హిజ్ లైఫ్. దేవుడిచ్చిన భౌతికమైన వాగ్దానాలు దేవునికి మనం సమీపంగా జీవించడం ద్వారా, దేవునిని సంతోషపెట్టడం ద్వారా, నాట్ బై గివింగ్ ఆఫరింగ్స్ బట్ బై ఓన్లీ ఒబీడియన్స్, విధేయతతో సంతోషపెట్టడం, కానుకలించి సంతోషపెట్టడం కాదు, హృదయపూర్వకంగా లోబడి సంతోషపెట్టడం, మాట విని సంతోషపెట్టడం, విధేయత చూపి సంతోషపెట్టడం, అంతేగాని బలులిచ్చి ఆఫరింగ్స్ ఇచ్చి కాదు. అలా చేశాడు. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో చేశాడు. కాబట్టి అతడు మాత్రమే వాగ్దాన భూములు అడిగేస్తాడు. ఇక నాయకుడిగా నేను ఎంచుకున్నటువంటి యెహోషువ కూడా వెళతాడు. నాయకుడిగా వెళ్ళిన యెహోషువ కూడాను ప్రత్యేకంగా ఈ వేగు చూచే వారిలో వెళ్ళిన 12 మందిలో ఒక్కడే. ఆ 12 మందిలో అతడు విశ్వాసం ఉంచిన జాబితాలో 2 వెనక్కి వచ్చారు. 10 మంది అవిశ్వాసం చూపారు. వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. విశ్వాసం ఉన్నప్పుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలనైనా దేవుడు మన కొరకు సాధింపజేస్తాడు. ఈ విశ్వాసాన్ని కల్టివేట్ చేసుకోవటం మనం నేర్చుకోవాలి. విశ్వసించిన వారికి అనేకమైన పరీక్షలు వస్తాయి. వాటిల్లో నిలబడినప్పుడు వాటి ఫలాలను మనం చూస్తాం. కనుక ఎటువంటి దేవుడు అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, ముందుండి నడిపిన దేవుడు, యుద్ధం చేసేటువంటి దేవుడు, భయపడద్దని చెప్పిన దేవుడు, తన సన్నిధిని ఇచ్చినటువంటి దేవుడు, నడవవలసిన మార్గాన్ని ముందుండి నడిపిన దేవుడు. ఎన్నో రకాల లక్షణాలు దేవునిలో నుండి మోషే భక్తుడు క్రొత్త తరానికి బోధిస్తున్నాడు. మీరేం బోధిస్తారు మీ పిల్లలకు? మీరేం బోధిస్తారు మీ పిల్లలకు మీ దేవుడి గురించి? బైబిల్ తీసి చూపిస్తారా? ఆ రోజు కనానులు అని మొదలు పెడతారా? నో. టుడే ఇన్ యువర్ లైఫ్, జీసస్ టుడే ఇన్ యువర్ లైఫ్. యేసు నీ జీవితంలో ఇవాళ ఏమిటనేది నువ్వు మాట్లాడాలి. నీ బిడ్డలకు నువ్వు చెప్పాలి. ఎవ్రీడే, అనుదినము యేసుతో నీ నడక, యేసుతో నీ ప్రత్యక్షత అనుభవం నువ్వు చెప్పగలగాలి. ఆయన ఎంత నమ్మదగిన వాడో నీ అనుదిన జీవితం ద్వారా నీ తరువాత తరానికి నువ్వు చెప్పగలగాలి. ఆయన ఎట్లా నిరీక్షణ ఇచ్చాడో నీ తరువాత తరాన్ని నువ్వు చెప్పగలగాలి. నీ జీవితమే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా మారాలి. ఎటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం మిత్రులారా. అట్టి దేవుడిని ప్రార్థన చేసుకుందాం.